వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ప్రాణభయం పట్టుకుంది. ఈడీ విచారణకు వెళ్లొచ్చిన తర్వాత ఆయన మాటల్లో ఇదే కనిపిస్తోంది. వైసీపీ పార్టీ పుట్టు పూర్వతరాలు అన్నీ తెలిసిన విజయసాయిరెడ్డి ఆ పార్టీ అధినేత జగన్ రెడ్డిని ఎదిరిస్తే ఏం జరుగుతుందో తెలియనంత అమాయకుడు ఏం కాదని అంటున్నారు. అందుకే ఏపీ లిక్కర్ స్కామ్ లో జగన్ రెడ్డిని రక్షించి మిగిలిన అందరినీ బుక్ చేసేలా విజయసాయిరెడ్డి మాట్లాడుతున్నట్లు అనుమానిస్తున్నారు. వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ ను ముందుగా బయటపెట్టిన విజయసాయిరెడ్డి ఆ వ్యవహారంలో కర్త కర్మ క్రియ అంతా అప్పటి ఐటీ సలహాదారు రాజ్ కేశిరెడ్డి అంటూ మొత్తం గుట్టు విప్పారు. విజయసాయిరెడ్డి మాట్లాడిన తర్వాతే ఈ స్కామ్ లో వైసీపీ నేతల పాత్ర ఒక్కొక్కటిగా బయటపడింది. రాజ్ కేశిరెడ్డి నుంచి అప్పటి సీఎంఓలో కీలకంగా పనిచేసిన ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వరకు అందరూ అరెస్ట్ అయ్యారు. చివరికి మాజీ సీఎం జగన్ రెడ్డి కుడిభుజం మిథున్ రెడ్డి సైతం రాజమండ్రి సెంట్రల్ జైలు ఊచలు లెక్కబెట్టాడు. ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగడంతో తన మాజీ బాస్ జగన్ రెడ్డి వంతు వస్తుందని విజయసాయిరెడ్డి అనుమానిస్తున్నాడు. ఇప్పటి వరకు సిట్ మాజీ సీఎం జగన్ ను టచ్ చేయలేదు. ఈడీ మాత్రం జగన్ రెడ్డిని వదిలేలేదు. అదే జరిగితే జగన్ రెడ్డి అరెస్టుకు విజయసాయిరెడ్డి కారణమవుతాడు. ఇదే అతడికి ప్రాణగండంగా పరిణమించిందని అంటున్నారు. జగన్ రెడ్డి లిఖించిన రక్త చరిత్రను ఇన్నాళ్లు కళ్లార చూసిన విజయసాయిరెడ్డి అదే విధంగా బలి కావాల్సి వస్తుందని ఊహించి లిక్కర్ స్కామ్ లో జగన్ రెడ్డి పాత్ర లేదంటూ చెబుతున్నాడు. 5 ఏళ్లు సీఎంగా ఉన్న జగన్ రెడ్డికి తెలియకుండా లిక్కర్ స్కామ్ ఎలా జరుగుతుందో విజయసాయిరెడ్డే చెప్పాలి. ఈ పరిణామాలు చూస్తుంటే విజయసాయిరెడ్డిని సేఫ్ ప్లేస్ కి తరలించడమే మేలు అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైసీపీ రప్ప ప్లాన్స్ అందరికీ తెలిసిన దారుణాలే కనుక పటిష్ట బందోబస్తు ఉండే జైళ్లకే విజయసాయిరెడ్డిని తరలించాలని ప్రభుత్వానికి దర్యాప్తు సంస్థలకు సూచనలు వస్తున్నాయి. నేడు రేపో జగన్ రెడ్డి విచారణ జరిగే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే విజయసాయిరెడ్డికి మరింత ముప్పు పెరిగినట్లే. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డిని ప్రాణాలతో రక్షించాలంటే ముందుగా అరెస్టు చేసి జైలుకు పంపాలి. సిట్ ఇప్పటి వరకు విజయసాయిరెడ్డిని విజిల్ బ్లోయర్ గా వాడుకుంది. ఈడీకి కూడా అదే ఆఫర్ ఇచ్చారు విజయసాయిరెడ్డి. అయితే ఏ విజిల్ బ్లోయర్ అయినా పులివెందుల గొడ్డల వేట నుంచి తప్పించుకోలేదని చరిత్ర చెబుతోంది. అందుకే ఈడీ కేసులో విజయసాయిరెడ్డిని లోపల వేసి పులివెందుల వేటగాళ్ల నుంచి రక్షించాలని సూచిస్తున్నారు.